ఆసరా పెన్షన్ల పెంపు కోసం వేయికలతో ఎదురు చూస్తున్నారు ప్రజలు. అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లను పెంచుతామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను పెంచాలని ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను అటకెక్కించింది. కేసీఆర్ అందించిన ఆసరా పింఛన్లనే నేటికి అందిస్తూ కాలయాపన చేస్తోంది. నేటికి వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఇతర వృత్తిదారులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 4,000 రూపాయల పింఛన్లే అందుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా వికలాంగులకు 6,000, ఇతర పింఛన్లను 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి రాగానే పింఛన్ల ఫైల్పైనే సంతకం పెడతానని మాటిచ్చి తప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతల మాట నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు పింఛన్దారులు, వికలాంగులు మండిపడుతున్నారు. గత ఎన్నికల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో చేనేత పింఛన్లని వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 4,000 పింఛన్ని 6,000 రూపాయలకు పెంచుతామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా, రేపో మాపో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నా ఇంతవరకు ఆసరా పెన్షన్ల మీద కానివ్వండి, చేయుత పెన్షన్ల మీద కానివ్వండి ఇంతవరకు మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఏం లేదు. వికలాంగులకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తా అంటారు కానీ అందులో వేకెన్సీస్ ఉంటాయి కానీ అసలు ఒక్క జాబ్ కూడా రాదు. అండ్ దెన్ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2000 నుంచి 4,000 చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాకు 6,000 చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, 6,000 కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంగా ఆసరా పింఛన్లను ఇదిగో పెంచుతాం, అదిగో పెంచుతామంటూ కాలయాపన చేస్తోంది. గత వారం రోజులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు దీక్షలు నిర్వహిస్తున్నారు వికలాంగులు. కాంగ్రెస్ సర్కారు మోసాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పింఛన్దారులు. తమకు 6,000 పెన్షన్ ఇస్తామని మాటిచ్చి మోసం చేసిందని దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య పెన్షన్ల పెంపుదల గురించి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతుంది. మాకు 4,000 నుంచి 6,000 పెంచుతానన్న పెన్షన్ ఇంతవరకు పెంచలేదు. అది ఎప్పుడు పెంచుతారో అర్థం కావట్లేదు. సంవత్సరం అయిపోవస్తుంది కానీ ఇంతవరకు మాటలు చెప్పడం పక్కకు జరిగారు. మాకు ఆ పెన్షన్ పెంచాలని కోరుతున్నాం. 10 నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా వికలాంగులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచకపోవడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 6,000 రూపాయల పెన్షన్ను మొట్టమొదటి హామీగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాక ఇప్పటి వరకు కూడా అమలుపరచకపోవడంలో చాలా బాధాకరంగా ఉందని ఈ సమక్షంగా తెలియజేస్తున్నాం. ఆసరా పింఛన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదు. 6 గ్యారంటీలను అటకెక్కించిన రేవంత్ సర్కార్ ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. చివరకు వృద్ధులు, మహిళలకు అందించే ఆసరా పెన్షన్లను కూడా పెంచకుండా కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని మండిపడుతున్నారు. రేపు నవంబర్ 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలో నుండి వికలాంగులు లక్షలాదిగా తరలి వెళ్లాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వికలాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు వికలాంగులను చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇదే విధంగా వికలాంగులకు 12వ నెంబర్ల వికలాంగులకు 6,000 పింఛని, వృద్ధుల వితంతులకు 4,000 పింఛని ఇస్తాని ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, చిన్న చూపు చూస్తున్నది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 4,000 ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టిండు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు లేవు, అంత్యోదయం కార్డు లేదు, వికలాంగులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే దీన్ని రిలీజ్ చేసి వికలాంగులకు 6,000 పింఛని, అంత్యోదయం కార్డులు, ఇండ్లు, గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలి, బ్యాంక్ పోస్టులు వేయాలి. ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసింది.
మోసాలకు కేరాఫ్గా నిలిచిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏం సాధించారని ప్రజాపాలన పేరిట వారోత్సవాలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన వారోత్సవాలు కాకుండా ప్రజావంచన వారోత్సవాలు జరుపుకోవాలని కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆసరా పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.